నైట్ అయితే చూపించడానికి కుదరలేదు. ఇక్కడే మేము స్టే చేసింది. అంటే వీడియోలో అంత క్లియర్గా కనిపించలేదు అనుకుంటాను నైట్. ఇదంతా మా టబ్బీ ఆడుకోవడానికి పార్కు కదా టబ్బీ. ఇక్కడ చూడు, ఆంటీ దగ్గర ఏమి ఇప్పించుకున్నావు? ఆంటీ ఏమి ఇచ్చింది నీకు? ఎవరికంట? ఓకే, ఆంటీకి ఏం చెప్పావు? ఇక్కడ బోల్డ్ అన్ని డక్స్ ఉన్నాయి. ఇక్కడైతే చక్కగా ఆడుకోవచ్చు. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర అమ్మాయితో ఆజీ అబ్బాయి. ఇప్పుడు వచ్చేసి గిర్లో స్టే చేస్తున్నాం కదా. గిర్ని ఇంకా మనము సఫారీ వెళ్దాం అనుకున్నాము. కాకపోతే రేపు కూడా గిర్లో స్టే చేయటం, అంటే ఈ రోజు కూడా గిర్లో స్టే చేస్తున్నాము. సో లాస్ట్ నైటే వచ్చేసాం మేము. సో ఈరోజు స్టే ఎక్స్చేంజ్ చేసుకొని రేపు బయలుదేరి వెళ్దాం అనుకున్నాము. అండ్ మేము మెయిన్ రీజన్ వచ్చేసి పీస్ఫుల్గా రెడీ అయి వెళ్తున్నాము. సోమనాథ్ టెంపుల్, ఇంకా ఇంకొకటి వచ్చేసి గిర్ ఫారెస్ట్. కాకపోతే గిర్ సఫారీకి మాకి టికెట్స్ దొరకలేదండి. ఎందుకంటే ఇది ఒక సడన్ ట్రిప్ కదా, మేము గుజరాత్కి ప్లాన్ చేసుకోండేది. సో మేము ముందే టికెట్స్ అయితే బుక్ చేసుకోలేదు. అండ్ ఇప్పుడు చెక్ చేస్తేమో ఆన్లైన్లో కంప్లీట్ హాలిడే సీజన్ కాబట్టి ఎక్కడ చూసినా టికెట్స్ అయితే లేవు. సో ఇప్పుడున్న మాకు ఒకే ఒక ఆప్షన్ వచ్చేసి దేవల్య సఫారీ పిలుచుకొని పోవాలని చెప్పి. దేవల్యాలో 2 ఆప్షన్స్ ఉంది. ఒకటి వచ్చేసి ఏంటి, జీప్ సఫారీ పిలుచుకొని పోతారు. జీపా జిప్సీనా? కాదు, అది బస్సు. ఇంకొకటి ఉండింది కదా, ఒక్క నిమిషం ఉండండి చూసి చెప్తాను. వాళ్ళది వెబ్సైట్ లోనే మనం బుక్ చేసుకోవడానికి ట్రై చేయొచ్చు. ఒకటి వచ్చేసి కంకయ్య కార్ సఫారీ ఒకటి ఉంటుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి దేవల్యాలో బస్ సఫారీ ఉంటుంది. దీనికి ఈ సఫారీకి ఏమో ఆ కార్స్, ఒక్క నిమిషం టబ్బీ కుట్టి ప్లీజ్. సో కార్ సఫారీకి ఏమో ఆల్మోస్ట్ 6 మెంబర్స్ ఒక కారు. మీరు తక్కువ మంది ఉన్నా ఎక్కువ మంది ఉన్నా ఒక కార్ పర్సనల్ గా మీకనే ఇచ్చేస్తారు. దానికి 8,500 ఛార్జ్ చేస్తున్నారు అని చెప్పారు. అండ్ బస్ సర్వీస్ అయితే అది వచ్చేసి ½ అన్ అవర్ మాత్రమే ఉంటుంది, 300 రూపీస్ పర్ పర్సన్. కార్ సర్వీస్ తీసుకుంటే మాత్రం 5 అవర్స్ ఉంటుందంట సఫారీ టైము. అండ్ నాకే వచ్చేసి స్పెషల్లీ ఆ టైమింగ్ తీసుకోవటం ఇష్టం లేదు. 5 అవర్స్ శ్రియాన్ని పెట్టుకొని కార్లో ఈ లోపల మధ్యలో వాళ్ళకి సుస్సులన్నా ఎక్కడన్నా కార్ దిగడానికి అవ్వదు కదా, ఎందుకు వచ్చిన బాధలే అని చెప్పి. అండ్ ప్లస్ 60 to 65% మాత్రమే లైన్స్ ని స్పాట్ చేసే ఛాన్సెస్ ఉంది. అదే మనకి దేవల్య బస్ సఫారీ తీసుకుంటే ఆల్మోస్ట్ 90 to 95% అని చెప్పి ఉన్నారు లైన్స్ చూడడానికి ఆప్షన్. సో అందుకోసము దేవల్య బస్ సఫారీ తీసుకుందామని. మార్నింగ్ 7:30 ఇంకా 11 వరకు మాత్రమే ఉంది బస్ సఫారీ. మళ్ళీ సాయంకాలం 3 గంటలకు ఉంది. ఇప్పుడు టైం అయితే 11:40 అయిందండి. సో ఇప్పుడు సఫారీ వచ్చేసి క్లోజ్ ఉంటుంది కాబట్టి మేమేమనుకున్నామంటే ఫస్ట్ సోమనాథ్ టెంపుల్కి వెళ్ళి అక్కడ దర్శనం ముగించుకొని భోజనం చేసుకొని కరెక్ట్గా ఇక్కడికి వచ్చేసరికి మనకి బస్ సఫారీ స్లాట్ అయితే ఉంటుంది. అలా బుక్ చేసుకొని వెళ్దామని. అండ్ డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి కూడా బుక్ చేసుకోవచ్చు అన్నారు. మెయిన్ మాకే వచ్చేసి బుక్ చేసుకోను. సో టైమింగ్స్ చూసుకొని చేద్దామని. గుడి దగ్గర ఇంకానే ఒకవేళ త్వరగా అయ్యి లంచ్ అయిందంటే మనం అక్కడి ఇంకా సఫారీ వెళ్ళే టైం చూసుకొని ఆన్లైన్ లోనే వాళ్ళది వెబ్సైట్ ఉంటుంది, వాళ్ళది ఫోన్ నంబర్ ఉంటుంది, వాళ్ళకి ఆన్లైన్ లోనే మెసేజ్ చేసి అయితే మనము చేసుకునేద్దాము. అండ్ హోప్ఫుల్లీ సండే కాబట్టి ఈ రోజు దేవల్యది బుకింగ్స్ ఫుల్ కాకుండా ఉంటే చాలు, దేవుడు దయ వల్ల. అండ్ అక్కడ ఏమంటారు, ఈ దానికి సంబంధించిన సూవినియరా, గిర్ సఫారీ, దేవల్య ఇవంతా ఒక ప్లేస్ లోనే ఉంటుంది వెళ్ళటం అయితే. సో అక్కడ వచ్చేసి సూవినియర్స్ కూడా అమ్ముతారు. సో ఈ గిరికి వచ్చి వెళ్తున్నాను అని చెప్పి కథ చెప్తున్నాను. సో ఈ సఫారీకి వచ్చి వెళ్తున్నామని చెప్పి ఒక మెమరీకి ఏమైనా కొనిమని చెప్పి అడిగాను మా ఆయన్ని. లయన్స్ అంటే ఇటు పోవాలి విను. నాకు ఫస్ట్ ఇంకా లయన్స్ అంటే ఒకలాంటి క్రేజ్, ఎందుకనో తెలీదు, నాకెందుకో తెలియదు కానీ ముందు ఇంకా లయన్ డాలర్స్ చూసిన, లయన్ రింగ్స్ చూసిన. రూట్ చెప్తున్నావా శ్రియాన్? శ్రేయాన్ ఒక 2 minutes సైలెంట్గా ఉంటావా కన్నా? శ్రేయాన్ ఒక 2 minutes సైలెంట్గా ఉంటావా? అమ్మ మాట్లాడుతుంది. ఓకే థ్యాంక్స్
ఏమన్నా? ఓకే. సో నాకు ఫస్ట్ ఇంకా అయితే ఒక క్రేజ్ ఉంది, లయన్స్ అంటే చాలా ఇష్టం నాకు. అంటే లయన్ బొమ్మలు చూసినా, లేదా బొమ్మలు అంటే టాయ్స్ కాదు, ఏంటి రింగ్స్, చైన్స్, ఆ పులిగోర్లు, ఆ డిజైన్ వాటిలంతా లైన్ ఉంటే ఫస్ట్ నేను మైండ్ ఫోర్స్ చేస్తాను, అది బాగుంది, అది తీసుకో అని చెప్పి. ఎందుకో నాకు ఆ డిజైన్స్ అంటే చాలా ఇష్టము. సో అందుకోసం అడుగుతున్నాను, అందులో లయన్ నాకు ఇష్టమైంది ఏంటి సువీనియర్స్ ఏదైనా ఉంటే నాకు తీసి ప్లీజ్ అని చెప్పాను. సో ఈరోజు తీసిస్తానన్నారు. అండ్ లోపలైతే కెమెరా అలౌడ్ లేదండి. సో నేనైతే ఏదైనా బాగుంటే తీసుకుంటే నేను మీకు వీడియోలో అయితే చూపిస్తాను ఏమేమి ఉంది, ఎంత ప్రైజెస్ ఉన్నింది ఏంటి అని చెప్పి. ఓకే, సో మనం ఫస్ట్ సోమనాథ్ టెంపుల్కి వెళ్ళి దర్శనం అయితే చేసుకొని వస్తాం. శ్రేయాన్ మీరు మాట్లాడుకోవచ్చు ఇంకా అమ్మమ్మ. సోమనాథ్ టెంపుల్లోనూ పార్కింగ్ ఒక ప్లేస్లో ఉంటుందండి. కార్స్ అన్నీ అక్కడ పార్క్ చేసి అక్కడ ఇంకా ఆటోలో అయితే మనము టెంపుల్ దగ్గరికి వెళ్ళి దిగొచ్చు. సో కెమెరాస్ అలౌడ్ లేదు టెంపుల్ లోపల. కార్ పార్కింగ్ ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి 20 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు పర్ పర్సన్. కాకపోతే కొన్ని ఆటో మంది వచ్చేసి 100 రూపీస్ కూడా ఛార్జ్ చేస్తూ ఉన్నారు. గుళ్ళో దర్శనం అయితే అయిపోయిందండి. రష్ అంటే మరీ అంత రష్ ఉంటేను ప్రాపర్గా వాళ్ళు ఆర్గనైజ్గా పంపించారు, కానీ ఎగ్జిట్ అవ్వడానికి వాళ్ళు ప్రాపర్ ఎగ్జిట్ గేట్స్ పెట్టలేదు. సో చాలా దూరం నడవాల్సి వస్తుంది. బేబీస్తో వస్తే కొంచెం కష్టం అవుతుంది నడిచి బయటికి రావడానికి. అండ్ అంటే షార్ట్ కట్స్ ఎగ్జిట్స్ ఉంటే కూడా అవి క్లోజ్ చేసి ఉన్నారు. సో కంప్లీట్ ఇది గుడ్ అండ్ రౌండ్ చేసుకొని వెళ్ళాలి. సో చాలా టైరింగ్గా ఉంటుంది అది. అండ్ ఇప్పుడు వచ్చేసి రెస్టారెంట్కి వెళ్తున్నాం లంచ్కి. ఈ సోమనాథ్ టెంపుల్ దగ్గరే డీసీ కిచెన్ అని ఒక రెస్టారెంట్ ఉందని ఒక ఆటో ఆయన సజెస్ట్ చేశారు, అక్కడికి వెళ్తున్నాం తినడానికి. అండ్ ఇక్కడ పార్కింగ్, కార్ పార్కింగ్ ఇంకా మరేమో టెంపుల్ దగ్గరికి వదలడానికి 100 రూపీస్ అడుగుతారు. సో 2-3 ఆటోలను అడగండి, ఎందుకంటే ఒక ఆటో ఆయన వచ్చేసి పర్ పర్సన్ 20 అని చెప్పి తీసుకెళ్లారు. యాక్చువల్గా 50 రూపీస్ తీసుకునేది వాళ్ళు పార్కింగ్ దగ్గరికి వదలడానికి. మళ్ళీ ఇక్కడ ఇంకా టెంపుల్కి 50 రూపీస్ ఛార్జ్ చేస్తారండి. కాకపోతే ఇక్కడికి లోపల కార్ పార్కింగ్ లోపలికి రావడానికి ఆ టోల్ గేట్ లాగైతే ఆ పార్కింగ్ ఇది ఉంది. సో దాని దగ్గర ఎక్స్ట్రా 30 రూపీస్ పే చేయాలని ఆటో వాళ్ళు చెప్తారు. మనం కరెక్ట్గా దానికి ముందే దిగితే అక్కడ ఇంకా పక్కనే మన కార్ పార్క్ చేసుకో ఉంటుంది. సో జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అది మాత్రము. సో దానికి ముందే దిగేసి 50 రూపీస్ ఇచ్చి అయితే వచ్చేయచ్చు. ఇప్పుడైతే లంచ్కి వెళ్తున్నాము. ఊరికే ఉండే దేవల్య సఫారీ వచ్చేసి దేవల్య బస్ సఫారీ వచ్చేసి సోమనాథ్ టెంపుల్ ఇంకా 1 hour 6 minutes. రాని బాదాం కావాలి వేస్తాను. సోమనాథ్ టెంపుల్ ఇంకా మీరు సఫారీకి వెళ్ళాలని అనుకుంటే గూగుల్ మ్యాప్స్ లో టైప్ చేయాలన్నప్పుడు మీరు ఏంటని చెప్పిందా ఇందాక మీరు ఇంటర్ప్రిటేషన్ గిర్ ఇంటర్ప్రిటేషన్ జోన్ అని చెప్పి చెక్ చేయాలి. అప్పుడు మీకు మ్యాప్స్ లో అయితే గిర్ ఇంటర్ప్రిటేషన్ జోన్ అని కొట్టినప్పుడు వస్తుంది. కరెక్ట్ గా సోమనాథ్ టెంపుల్ ఇంకా అది 1 hour 6 minutes ఏమో ఉంది. సో ఆల్మోస్ట్ 55 kilometers 50 kilometers అనుకుంటాను, నేను అది సరిగ్గా చెక్ చేసుకోలేదు. సో ఇప్పుడైతే మేము అక్కడికి వెళ్తూ ఉన్నాము. బస్ సఫారీ అవైలబుల్ అని చెప్పున్నారు. సో డైరెక్ట్ గా వెళ్ళి బుక్ చేసుకుంటున్నాము. సో దారిలో వెళ్తూ వెళ్తూ మా శ్రీయాను చపాతీ తింటున్నాడు. బాగుందా శ్రీయాన్ చపాతీ? బాగాలేదు కానీ తింటాం మేము. అండ్ ఇంకొకటి వచ్చేసి దారిలో ఫుల్ కోల్డ్ మావోడికి అయితే లైక్ చెప్పాను కదా, ఇక్కడ ఎండ ఉంటే కూడా మధ్యాహ్నం చాలా చల్లగా ఉంటుంది. ఒక పక్క ఎండ ఉంటుంది, గాలి మాత్రం చల్లటి గాలి. సో అందువల్ల క్లైమేట్ చాలా చల్లగా ఉండటం వల్ల హెవీ కోల్డ్ అయిపోయింది మా ఊరికి. ఎట్లా మెడిసిన్స్ అన్ని తీసుకొని వచ్చున్నాను కాబట్టి టెన్షన్ లేదు, ఇస్తూ ఉన్నాను దాన్ని. బేబీ లయన్ ఏమంటారు? గుడ్.
బేబీ లయన్ ని ఇప్పుడు కప్ని ఎక్కడ చూసాం మనము? ఇక్కడ ఉన్నిందా? ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం మనము? కబ్బు చూడ్డానికి వెళ్తున్నాం. లవ్ యూ. చూసావా ఎన్ని కార్లు ఉన్నాయో? వీళ్ళంతా సఫారీకి వచ్చున్నారు. సీటింగ్ అయితే అరేంజ్ చేసి ఉంటారు కూర్చొని వెయిట్ చేయడానికి. ఆన్లైన్లో కాకుండా మేము వెళ్ళి డైరెక్ట్గా అక్కడే టికెట్స్ బుక్ చేసుకుందాం అనుకున్నాము. సో టెంపుల్ విజిట్ తర్వాత మేము డైరెక్ట్గా అక్కడికి వెళ్ళినప్పుడైతే ఒక మెయిన్ థింగ్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది వచ్చేసి, అక్కడ టికెట్స్ తీసుకోవాలన్నప్పుడు కంపల్సరీ క్యాష్ అయితే క్యారీ చేయండి. ఎందుకంటే గూగుల్ పే ఆప్షన్ అయితే లేదు వీళ్ళ దగ్గర. కనిపిస్తుందా? డబ్బి అక్కడ 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 కొనుక్కోండి. ఇక్కడ చూడు కెమెరా. చెయ్యి లోపల పెట్టు. ఈ రెండింటి మధ్యలో కనిపించిందా? అదే ఎక్కడ డబ్బి మేమైతే అసలు చాలా అంటే చాలా ఎక్సైట్ అయిపోయి ఉన్నాను నేను లయన్స్ని చూసినప్పుడు. సో సఫారీ అయితే ఫినిష్ చేసుకొని మేము మళ్ళీ రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాము రిలాక్స్ చేయడానికి. నిన్నటి వీడియోలో రూమ్ అయితే నేను చూపించలేదు కదా, మేము స్టే చేసిన రిసార్ట్ది. సో రూమ్ అయితే ఇలా ఉండింది, చాలా పెద్దగానే ఉండింది రూము. అండ్ బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ ఇంక్లూడెడ్గా ఉండింది. బట్ యాక్చువల్లీ నేను వీడియో అయితే తీసుకోలేదు. బఫే ఉండింది బ్రేక్ఫాస్ట్కి డిన్నర్కి. బాత్రూమ్ అయితే బాగా స్పేషియస్గా ఇచ్చున్నారు. ఫాస్ట్ ఫాస్ట్ అడిగి దగ్గర